లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రెండో రోజు సిట్ కస్టడీకి తీసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో చెవిరెడ్డి మరోసారి హల్చల్ చేశారు. సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారంటూ అరుస్తూ హడావిడి చేశారు. అధికారులు త్వరలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ముందు లోగో అన్నది లిక్కర్ స్కామ్ కేసులో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డిని రెండో రోజు సిట్ కస్టడీకి తీసుకున్నారు. జైలు నుంచి బయటకు వచ్చే సమయంలో చెవిరెడ్డి మరోసారి హల్చల్ చేశారు. సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారంటూ అరుస్తూ హడావిడి చేశారు. అధికారులు త్వరలో మూల్యం చెల్లించుకోవాల్సి వస్తుందని హెచ్చరించారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా కరెస్పాండెంట్ ప్రసాద్ రెడ్డి తెలుసుకుందాం. ప్రసాద్, నిన్న ఈ రోజు కూడా అదే తీరు కనిపిస్తా ఉంది కదా, చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి హల్చల్ చేయడం, బయటకు వచ్చే సందర్భంలో ఏంటి వివరాలు? నవీన్ మద్యం కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి అలాగే అతని బినామీ చెప్పుడు వెంకటేష్ నాయుడిని రెండో రోజు కూడా సిట్ అధికారులు కస్టడీలో తీసుకున్నారు. అయితే నిన్న ఈ రోజు కూడా జైలు నుంచి బయటకు అడుగు పెట్టిన వెంటనే ఆ పోలీసు వ్యాన్ ఎక్క ముందే మీడియా కెమెరాలు ఎటువైపు ఉంటే అటువైపు వచ్చి నినాదాలు చేయటం, ఆ చెవిరెడ్డి అరెస్ట్ అయిన దగ్గర నుంచి కూడా ఇదే వ్యూహంతో ముందుకెళ్తున్నారు. ఎందుకంటే ఈ కేసులో ఇప్పటికే సిట్ అధికారులు చాలా స్పష్టంగా రిమాండ్ రిపోర్టులు కూడా పేర్కొన్నారు. కేటీఆర్ రాజశేఖర్ రెడ్డితో అనేక సార్లు మంత్రాలు చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి 200 నుంచి 250 కోట్ల రూపాయలు తెప్పించి వివిధ రూపాయల్లో వివిధ సందర్భాల్లో ఆ వివిధ వ్యక్తుల ద్వారా నియోజకవర్గాల్లో పంపిణీ చేసినట్టు కూడా నిర్ధారించారు. కొంతమంది విచారణలో అది వాస్తవం అని కూడా తేలింది. అంతేకాని ఎన్నికల సమయంలోనే 8 కోట్ల రూపాయలు చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి పిఏ ద్వారా అది గైకిమా చెక్ పోస్ట్ పట్టుబడిన డబ్బులు కూడా చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వెంకటేష్ నాయుడు పంపించాయని కూడా నిర్ధారించారు. ఇంత స్పష్టంగా ఆధారాలు సేకరించి అరెస్ట్ చేసినప్పటికి కూడా తనను అన్యాయంగా అరెస్ట్ చేశారు, దేవుడు శిక్షిస్తాడు అంటూ కూడా ప్రతిసారి కూడా నినాదాలు చేయడం పరిపాటిగా మారింది. నిన్న ఏదైతే తొలి రోజు ఏ విధంగా అయితే ఆయన వ్యక్తి దగ్గరగా హడావిడి చేశారో, ఈ రోజు కూడా ఆ జైలు నుంచి బయటకు తీసుకొచ్చి పోలీసులు అని ఎక్కించే సమయంలో సిట్ అధికారులు తప్పుల మీద తప్పులు చేస్తున్నారు, తాను ఏ తప్పు చేయకపోయినా అన్యాయంగా అరెస్ట్ చేశారంటూ నినాదాలు చేశారు. దీంతో పోలీసులు వారిని అడ్డుకుని ఆ పోలీస్ జీబు ఎక్కించుకుని అధికారాలను తరలించారు. అది ముఖ్యంగా జనతా కూడా ఉద్దేశపూర్వకంగానే అతను వ్యవహరిస్తున్నట్టు కూడా సిట్ అధికారులు న్యాయ నిపుణులు కూడా భావిస్తున్నారు. ఎందుకంటే తన అనుకూల మీడియాలో తరచూ కూడా ఈ కేసుకు సంబంధించి అలా అరుస్తూ ఉంటే వాటిని హైలైట్ చేస్తూ దాన్ని పదే పదే చూపించడం అనేది పరిపాటిగా మారింది. ఆ ఉద్దేశంతోనే అందులో అతను న్యాయవాది కూడా కావడంతో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యవహారంగానే అలా అరుస్తూ తన అనుకూల మీడియాలో ఈ విధంగా చేస్తున్నట్టు చెప్తున్నారు. ఈ రోజు రేపు కూడా సిట్ అధికారులు వారి విచారించి కీలక సమాచారం రాబట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. నవీన్, థ్యాంక్ యూ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.